హైదరాబాద్ మలక్పేటలో ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. అదేవిధంగా ఉచిత ఎస్ఐఆర్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇందిరమ్మ ఇల్లు 1 BHK హెల్ప్ డెస్క్ను ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంపును జూలై 28 నుంచి ఆగస్టు 1 వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు పలువురు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు అధికార పార్టీ గాయత్రీనగర్ డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ రెడ్డి ఖండించారు. ఆ భూమికి సంబంధించి నూరుద్దీన్ ఖాద్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని, 4 ఎకరాల 17 గుంటల భూమిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తే పేర్లతో సహా వెల్లడించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో రంగదాముని చెరువు, నల్ల చెరువు, సున్నం చెరువు కబ్జాకు గురైన విషయాలను ప్రజలు మర్చిపోలేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. నల్ల చెరువు అభివృద్ధి పనులను గతంలో ప్రశంసించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై ఆరోపణలను నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని మస్తాన్ రెడ్డి డిమాండ్ చేశారు. उम्मड़ी अल्लापुर डिवीजन सर्वे नंबर 18 दैट्स बिलोंग्स टू गवर्नमेंट लैंड। टीआरएस वाले आके ये कांग्रेस वाले कब्जा कर रहे बोल के जो प्रचार कर रहे हैं, कौन कांग्रेस वाले कब्जा करे सबूत बताओ। चैलेंज कर रहे हम। अगर हम गलती में है कांग्रेस वाले तो हमारे ऊपर हाई कमांड है, इसके ऊपर सीरियस एक्शन लेते हैं। खाली अननेसेसरी गवर्नमेंट जो काम करा रही कांग्रेस पार्टी उसको बदनाम कर रहे पब्लिक में लेके, लिहाजा जैसो ये पब्लिक में गलत सलत बोल के जो डेवलपमेंट काम को रुकाना, असल कौन पहले कब्जा करने का प्लान करे थे वो 10 साल में ट्राई कर लिए, नहीं हुआ। आज गवर्नमेंट खुद काम करा रही है बोले तो ये कांग्रेस पार्टी की तरफ से काम हो रहा और ये बहुत खुशी की बात है। उम्मड़ी अल्लाहपुर डिवीजन में 10 साल में टीआरएस गवर्नमेंट ना गवर्नमेंट हॉस्पिटल बनाए, ना एक जजगी खाना बनाए, ना एक कमेटी हॉल बनाए, ना एक गवर्नमेंट स्कूल बनाए। ఈరోజు మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది నూరుద్దీన్ ఖాద్రీ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది. ఇది 4 ఎకరాల 17 గుంటలు సర్వే నంబర్ 18 ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ లో ఇది ఉంది. ఏదో వచ్చి ఇక్కడికి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించడం అది కరెక్ట్ కాదు. దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నేతలు అంటే ఇండియాలో చాలా మంది ఉంటారు. ఏ నేత కబ్జా చేశాడో వాళ్ళ పేర్లు చెప్పాలి. ఆ పేరు చెప్పలేకపోతే ఆయన ఆరోపణలో నిజం లేదని మేము ఒప్పుకుంటున్నాం. గత 10 ఏళ్లలో వాళ్ళు ఎన్ని చెరువు కబ్జాలు చేశారు, ఏం చేశారు అనేది కూకుట్పల్లి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నల్ల చెరువు కానీ, సున్నం చెరువు కానీ, రంగదాముని చెరువు కానీ ఎవరు చెరువులను డెవలప్ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు హైడ్రా అనేది ఏర్పాటు చేసి సంస్థను ప్రతి చెరువును ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది నల్ల చెరువు ఓపెనింగ్ లో కూకుట్పల్లి ఎమ్మెల్యే గారే స్వయంగా ఎమ్మెల్యే గారిని మన రేవంత్ రెడ్డి అన్న గారిని ప్రశంసించారు.